ఆర్మూర్ అంటేనే అభివృద్ధిలో ముందుననే సామెత ఉంది. కానీ ఆర్మూర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పైడి రాకేష్ రెడ్డి ఏమి అభివృద్ధి చేశారు? అసలు ఆర్మూర్ నియోజకవర్గంలో ఏమేమి సమస్యలు ఉన్నాయి? ఆ సమస్యలని తీర్చేందుకు పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రులను కలుస్తున్నారు. స్థానికంగా ఉన్న ఏదైతే ప్రభుత్వ సలహాదారులను కూడా తీసుకొచ్చి ఆ ప్రాంతంలో అభివృద్ధి కోసం పాటుపడతారు. మనతో మాట్లాడేందుకు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ఆర్మూర్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఏమేమి అభివృద్ధి పనులు చేశారు? ఇంకా ఎప్పుడైనా చూడు ఆర్మూర్ అంటేనే అభివృద్ధిలో ముందుంది, అంకాపూర్ ఆదర్శ గ్రామం అని చెప్తూ ఉంటారు. కానీ ఈ ప్రాంతంలో అభివృద్ధి వెనుకబడింది. మీరు బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అసలు ఏమి అభివృద్ధి పనులు కావడం లేదని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. ఏంది అసలు పరిస్థితి? ఆ జీవోలన్నీ ఆర్టీవీకి పంపిస్తాను. మీరు రవిప్రకాష్ గారికి ఆ జీవోలు పంపిస్తాను, ఏమేమి ఆర్డర్స్ అని. ఆ శంకుస్థాపన రాళ్ళు కూడా అవసరమైతే వచ్చి చూడండి మీరు, ఆర్టీవీ స్పెషల్ టీం వచ్చి. తెలంగాణలో ఈరోజు ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్న దగ్గర అభివృద్ధి చెందిందంటే ఒక ఆర్మూర్ ప్రాంతమే. ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావచ్చు, లేదు ఆర్ఎన్బి రోడ్స్ కావచ్చు, పంచాయతీ రోడ్స్ కావచ్చు, ఐలాపూర్ హాస్టల్స్ కావచ్చు, ఇప్పుడు త్వరలోనే శాంక్షన్ కాబోయే కుద్వాన్పూర్ హాస్టల్స్ స్కూల్ బిల్డింగ్స్ కావచ్చు, లేకపోతే పిఎస్సీలు కావచ్చు. ఈరోజు సుమారు 65 కోట్ల ఆర్మూర్ డెవలప్మెంట్ ఫండ్స్ కావచ్చు, 47 కోట్లు టీఎఫ్డిసిసి, మళ్ళీ మన 18 కోట్ల 50 లక్షల స్పెషల్ ఫండ్స్. ముఖ్యమంత్రి గారిని నిగ్గదీసి నా వాటను తీసుకొస్తున్నాను. కానీ కరెక్టే మీరు అన్న దాంట్లో 5,000 కోట్లు రావాల్సిన దగ్గర 500 కోట్లు ఇస్తాను. 4,500 కోట్లు ఖమ్మము, కొడంగల్, గుండవేరు, మధిర, కొడంగల్, గుండవేరు నా వాటా వచ్చే వరకు పోరాడుతుంటాను. ప్రధానంగా ఎప్పుడైనా చూడు ఒక ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత స్థానికంగా ఉండే ప్రజలందరూ కోరుకునేది అభివృద్ధి కోరుకున్నారు. మీరు అన్నారు ఆర్మూర్ అన్ని నియోజకవర్గాలు అంటే ఆర్మూర్ అభివృద్ధి చేస్తున్నాం. కానీ తెలంగాణలో నిజామాబాద్ జిల్లాకు వ్యవసాయ యూనివర్సిటీ మంజూరైంది. మరి ఆర్మూర్ నియోజకవర్గానికి రావడానికి కోసం ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారు? ఆల్రెడీ ఇక్కడ నిజామాబాద్ జిల్లా ప్రముఖ నాయకులు, కాంగ్రెస్ నాయకులతో, అధికారుల నాయకులతో మాట్లాడడం జరిగింది. మేము చెప్పదలుచుకున్నది చెప్పాము. మా దగ్గర ల్యాండ్ బ్యాంక్ ఉంది, లక్కంపల్లి సిటీలో 400 ఎకరాలు ఉంది. మంచిగా బాపట్లలాగా మంచి ఒక గ్రీన్ యూనివర్సిటీ చేయొచ్చు. వ్యవసాయ కళాశాలకు చాలా ఉపయోగపడుతుంది. అక్కడ ఉన్న విద్యార్థులు కూడా ఒక ప్లెజెంట్ గురుకుల లాంటి వాతావరణంలో చదువుకొని దేశానికి వెనుకొచ్చే ఒక వంగడాలు తయారు చేస్తారని నా కోరిక చెప్పడం జరిగింది. కాంగ్రెస్ నాయకులు, జిల్లా నాయకులు ఆలోచించాలా. ఎందుకంటే చెప్పాను, డిచ్పల్లి రూరల్లోనేమో యూనివర్సిటీ ఉంది, నిజామాబాద్లోనేమో ఇది ఉంది, ఇది మెడికల్ కాలేజ్ ఉంది, బోధన్కేమో రాబోయే రోజులలో ఆయిల్ ఫామ్ వస్తుంది, ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీస్. ఇంకా అన్ని రకాలుగా కూడా ఒక పారిశ్రామిక రంగం పరంగా వెనుకబడ్డది ఏంటంటే ఆర్మూర్ మాత్రం. అది దాన్ని ప్రభుత్వం ఆలోచించి శాంక్షన్ చేయాలి, ఆర్మూర్ కేటాయించాలని కోరుతున్నాను. అంటే ప్రధానంగా ఆర్మూర్ ప్రాంతంలో వ్యవసాయానికి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. పసుపు అత్యధికంగా ఆర్మూర్ ప్రాంతంలో ఉంటుంది. అదేవిధంగా ఇక్కడనే వ్యవసాయ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే బాగుంటుందని మీ ఆలోచన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి. కానీ ఖచ్చితంగా ఇక్కడ రావడానికి కోసం ఏమైనా శాయశక్తులు ఏమైనా ప్రయత్నాలు చేస్తారా? ప్రయత్నం చేయడమే శాసనసభ్యులకు నా బాధ్యత. నేనేమంటున్నానంటే నేనే కాదు, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు, బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, మిగతా ఎనీ రాజకీయ పార్టీల నాయకులు కావచ్చు, అందరు రండి, కలిసి ఆర్మూర్ గురించి అడుగుదాము. ఇదే కాకుండా అన్ని విషయాల మీద కూడా అందరం ఐక్యంగా ఉందాము. ఐక్యంగా ఉండి ఆర్మూర్ అభివృద్ధికి పాటుపడదామని నేను ప్రతిపక్షాలకు పిలిపిస్తున్నాను. స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ రాను. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నేతలు కారే రావాలి, ఆర్మూర్లో మొత్తం కారుకు సంబంధించిన సర్పంచ్లే గెలుస్తారని చెప్పి చాలా చోట్ల ప్రచారం జరుగుతుంది. ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవరెడ్డి అంటున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఎర్రగడ్డలు కూడా చాలామంది అదే అనుకుంటున్నారు. హైదరాబాద్లో ఒక ఎర్రగడ్డ ఉంటుంది, ఎర్రగడ్డలు కూడా చాలామంది అదే అనుకుంటున్నారు. మేమే ఆదిలాబాద్ సర్పంచ్ అవుతామని ఇట్లా రకరకాలు అనుకుంటున్నారు. ఎర్రగడ్డ వాళ్ళ గురించి ఏం మాట్లాడుతున్నారు? పాపం ఆ రకంగా వాళ్ళ ఆరోగ్యం బాగాలేక అట్లా మానసికంగా రాకుంటారు. అట్లాంటి స్టేట్మెంట్ అదే నేను అనుకుంటున్నాను. మీరు ఏదైతే నందిపేట మండలం ఐలాపూర్లో ఒక మీటింగ్లో మాట్లాడారు, ఆర్మూర్ ప్రాంతానికి సంబంధించిన ముఖ్యమంత్రి అయితే ఈ ప్రాంతం నిజామాబాద్ జిల్లా ప్రాంతానికి సంబంధించిన ముఖ్యమంత్రి అయితే అభివృద్ధి చెందుతాను. అసలు ఆ మాట ఎందుకు రావాల్సి వచ్చింది? అది నేను నో కామెంట్స్. దాని మీద త్వరలో బాగా ప్రెస్ మీట్ పెడుతున్నాను హైదరాబాద్. దాని మీద బాగా ఇంకా క్లారిటీకి ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ. మొత్తానికి చూడొచ్చు, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ అంటేనే అభివృద్ధికి
అదృష్టంగా భావిస్తారు. ఆర్మూర్ నియోజకవర్గంలో అత్యధికంగా వ్యవసాయానికి ప్రాధాన్యత ఉంది. ఆర్మూర్కి వ్యవసాయ యూనివర్సిటీ వస్తే బాగుంటుంది అని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాను. నిజామాబాద్ రూరల్కు తెలంగాణ యూనివర్సిటీ ఉంది. అదేవిధంగా ఇటు బోధన్కు త్వరలోనే, గతంలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఉంది, త్వరలోనే అక్కడికి పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ కూడా రానున్న నేపథ్యంలో ఆర్మూర్ ప్రాంతము అభివృద్ధి చెందుతుంది. వ్యవసాయానికి పేరు ప్రతిష్టగా ఉంది. ఆర్మూర్ ప్రాంతంలో వ్యవసాయ యూనివర్సిటీ నెలకొల్పితే బాగుంటుందని చెప్పి మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పి చెప్తున్నారు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.